కడప జిల్లా పులివెందుల మున్సిపల్ సర్వసభ్య సమావేశం చైర్మన్ వరప్రసాద్ అధ్యక్షతన జరిగింది. పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశానికి ముందు దివంగత వైఎస్ఆర్ జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలకు పాలకవర్గం నివాళులర్పించింది. మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల 5 ఏళ్ల పదవీకాలం ముగియనున్న సందర్భంగా తమకు సేవ చేసే అవకాశం కల్పించిన వైఎస్ కుటుంబానికి చైర్మన్, కౌన్సిలర్లు కృతజ్ఞతలు తెలియజేశారు. పరిశుభ్రంగా లేకపోతే అభివృద్ధి అన్నది ఉండదు. ప్రతి వార్డులో ప్రతి వీధిలో శుభ్రత ఉండేలా పనిచేశాం. కోవిడ్ సమయంలో ప్రపంచం ఆగిపోయింది, కానీ మున్సిపాలిటీ ఆగిపోలేదు. ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేశాం, మెడిసిన్ ఇచ్చాం, ఆహారం ఇచ్చాం, ప్రజలకు సేవ చేశాం. అప్పుడు పార్టీలు చూడలేదు, ప్రజల బ్రతుకులు అనుకున్నాం. ఆ కాలంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, లీడర్లు, కార్యకర్తలు తప్ప ఈ ఊర్లో ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కరోనా సమయంలో పనిచేసిన దాఖలాలు లేవు. ఈ పటిష్టమైన శానిటేషన్ వ్యవస్థ వలన పులివెందుల మున్సిపాలిటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మీరందరూ చూస్తున్నారు. ఇక్కడ ఈ మా 2022 సంవత్సరంలో బెస్ట్ ఇన్నోవేషన్ అండ్ ప్రాక్టీసెస్ 23వ సంవత్సరంలో క్లీన్ సిటీ అవార్డు రావడానికి చేసిన ప్రతి శానిటేషన్ కార్మికులకు